నువ్వెలాంటి బిచ్చగాన్ని ఇంటికి తీసుకొచ్చావు? కనీసం అమ్మ పరువు గురించైనా ఆలోచించుండాల్సింది. అతను నాకు కాబోయే భర్త. నా భర్త ఇంపీరియల్ హోటల్ కు మేనేజర్. ఆయన అమ్మ కోసం వజ్రాలు పొదిగిన బంగారు ఫ్రేమ్ ఉన్న గ్లాసెస్ తెచ్చారు. మీ కాబోయే భర్త బెలూన్లు తప్ప మరి ఏమి తీసుకొచ్చుండడు అని అనుకుంటా. ఆంటీ కాలంలో ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఇలాంటి ఇయర్ రింగ్సే పెట్టుకున్నారు. ప్రత్యేకంగా మీకోసమే తెచ్చాను. దిక్కులేని బికారి, చోర్ బజార్ నుండి తెచ్చావా ఈ నకిలీ ఇయర్ రింగ్స్? ఇక ఈరోజు అతిపెద్ద వార్త విషయానికొస్తే, నిన్న రాత్రి సూపర్ స్టార్ నటి మేనక ధరించిన చెవి పోగులను వేలం వేయగా అవి ఏకంగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి శ్రీ ఇషాన్ కపూర్. ఆసాని ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ మీ ఆస్తిపాస్తులు, ఈ కోట్ల విలువైన అసెట్స్ మరియు వేల మంది భవిష్యత్తు అంతా మీతోనే ముడిపడి ఉంది. ఈ బిజినెస్ కు వారసులు ఎవరూ లేరు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చింది. కేవలం ఒక రిలేషన్ కోసం మాత్రమే కాదు, ఈ పేరును, ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచడం కోసం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను మెహతా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ వాణి ఎంటర్ప్రైజెస్ ఫైల్స్ తీసుకొచ్చాను. ఇవన్నీ పక్కన పెట్టి అన్నింటికంటే ముందు నా కోసం ఒక భిక్షగాడి కాస్ట్యూమ్ రెడీ చేయి. అలాగే 1,00,000 రూపాయల చెక్కు కూడా రెడీ చేయి. ఎందుకు సార్? ఏమైంది? టైం వచ్చినప్పుడు నీ ప్రశ్నలకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రస్తుతానికి నేను చెప్పేది మాత్రం చేయి. ష్యూర్ సార్. ప్రపంచం మొత్తం నా గుప్పిట్లో ఉంది, కానీ నా ప్రపంచం మాత్రం నా చేతిలో ఉన్న ఉంగరంలో ఉంది. ఈ ఉంగరంతో నేను ఒకరిని బంధించాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ ఉంగరం డిజైన్ని కాకుండా నా నిజాయితీ గల నా మనసును చూసి ప్రేమిస్తారో వారిని. కొంచెం ధర్మం చేయండి బాబు, దేవుడు మీకు మంచి చేస్తాడు. చిల్లరుంటే వేస్తారా? 2 రోజులైంది ఏమీ తినక. ఈమె నేహ కదా, మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్. ఈమెకి నేను అంత మంచి జీతం ఇస్తున్నాను, కానీ మనసు విషయంలో ఈమె స్కోర్ కార్డు మాత్రం 0. మింటి మింటి ఇట్రా, అటు చూడు, అటు చూడు. వాడు వీడే కదా? అవును, అతనే. ఆ బికారే. పద పద, త్వరగా వెళ్దాం, లేకపోతే మనల్ని కూడా మనీ అడుగుతాడు. పద. అందమైన రూపం, కొంటె కళ్ళు. అబ్బో దేవుడా, మీ సృష్టి ఎంత అద్భుతం. ఎక్స్క్యూజ్ మీ. నాకు చాలా ఆకలేస్తుంది, కొంచెం డబ్బులు ఇస్తారా ప్లీజ్? అఫ్ కోర్స్, ఇదిగో. $200? యాక్చువల్లీ నాది తప్పు. ఈ రోజుల్లో 200కేమొస్తుంది? ఒక్క నిమిషం, ఇదిగో, ఇవి కూడా తీసుకో. నా దగ్గర ఇంతకంటే ఎక్కువ లేవు, మిగతావి నా హాస్టల్ ఫీజు కోసం. బాయ్. 1 minute. చెప్పండి. ఇది మీకోసం. ఏంటిది? మీరు చేసిన పనికి లభించిన ఫలితం. నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? నీ దగ్గర ఇంత డబ్బుంటే మరి? లేదు లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరో నా గిన్నెలో ఇది వేశారు, దీంతో నాకు పనేం లేదు. ఓ, ఎవరో నిన్ను ఆడుకోవాలనుకుంటున్నారు. నాకు ఈ బ్యాంకు గురించి బాగా తెలుసు. దీని నుండి డబ్బు తీయాలంటే సీఈఓ సైన్ కావాలి. పైగా నాకు ఈ ఆసాని ఎంటర్ప్రైజెస్ గురించి బాగా తెలుసు. ఈ చెక్ ఫేక్. 1 minute. హాయ్ మమ్మీ, హ్యాపీ 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 బర్త్డే టు యూ. నా ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.
నా బర్త్డే సెలబ్రేషన్స్ కి టైంకి వచ్చాయి. లంచ్ టైం కల్లా వచ్చాయి. మీ చెల్లి మరియు బావ కూడా వస్తున్నారు. హా మమ్మీ, టైంకి వచ్చేస్తాను. చూడు తల్లి, లాస్ట్ టైం అడుగుతున్నా, నీ మనసులో ఎవరైనా ఉంటే వారిని తీసుకురా, ఓకేనా? లేదంటే మన సర్పంచ్ గారు అబ్బాయి జయరాజ్, నీకు తెలుసు కదా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. జయరాజ్ చాలా ధనవంతుడు, బోలెడు డబ్బుంది. మనకింకేం కావాలి, అవునా కాదా? ఏంటమ్మా మళ్ళీ మొదలు పెట్టావా? ఎప్పుడు పెళ్లిగోలేనా? ఈరోజు నీ బర్త్డే కదా, అదేమైనా బర్త్డే కేకా? డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి? నా బాయ్ ఫ్రెండ్ గురించి నీకు ముందే చెప్పాను కదా. ఇక పెళ్ళంటావా? నాకిప్పుడు పెళ్లి ఇష్టం లేదు. నువ్విక్కడికి రా, ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం, ఓకేనా? సరే అమ్మా, కానీ విను. మమ్మీ మమ్మీ, నీ నా జైరాన్ లాంటి వెదవని అస్సలు పెళ్లి చేసుకోను. హాయ్, నువ్వు నా ఫేక్ బాయ్ ఫ్రెండ్గా ఉంటావా? ఏంటి? అంటే నువ్వు నా ఫేక్ బాయ్ ఫ్రెండ్గా నటిస్తావా? ఫేక్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? అవన్నీ వదిలే, ఫ్రీగా ఏం చేయమని అడగట్లేదు. నీకు 5,000 ఇస్తాను. కాకపోతే నీ డ్రెస్, నీ బిహేవియర్ అనే సాఫ్ట్వేర్ని కొంచెం అప్డేట్ చేయాలి. డీల్ ఓకేనా? చూడు భయ్యా, ప్లీజ్ ఒప్పుకోండి. భయ్యా, ఒక్క సెకండ్. నేను నీకు భయ్యా గియ్యా కాదు, ముందు భయ్యా అని తర్వాత సయ్యా అంటావు. మేడం, నన్ను వదిలేయండి ప్లీజ్. అరే వినండి, హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్. అసలు ఫేక్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటో చెప్పండి. నీకు ఆ సినిమా గుర్తుందా? అందులో హీరో ఒక రోజు కోసం సీఎం అవుతాడు. సరిగ్గా అలాగే నువ్వు నా కోసం ఒక రోజు బాయ్ ఫ్రెండ్గా నటించాలి. ఈ రోజు మా అమ్మ బర్త్డే, అందుకే ఒక ఫేక్ బాయ్ ఫ్రెండ్ని తీసుకెళ్లడం చాలా అవసరం. లేదంటే ఆమె నాకు ఎవరో ఒక ధనవంతుడితో పెళ్లి చేసేస్తుంది. అది ప్రాబ్లం. హెల్ప్ చేస్తావా? ఓకే. వెరీ గుడ్. ఒరే పిచ్చివాడా, అంత మురిసిపోకో. యాక్టింగ్ మీద దృష్టి పెట్టు. తను నిన్ను ఫేక్ బాయ్ ఫ్రెండ్ అంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఫేక్ బాయ్ ఫ్రెండ్వి మాత్రమే. కేవలం యాక్టింగ్ చేయి. ఓవర్ యాక్టింగ్ చేసి అడ్వాంటేజ్ తీసుకోకు. వన్ సెకండ్. నువ్వే నన్ను అడ్వాంటేజ్గా వాడుకుంటున్నావు. సరే, నేను ఫేక్ బాయ్ ఫ్రెండ్నే కావచ్చు, కానీ రియల్ బాయ్ ఫ్రెండ్లా నేను మీ అమ్మని నమ్మించాలి కదా. మరి కనీసం చేయి పట్టుకునే పర్మిషన్ అయినా ఉంటుంది కదా. అంటే మనం 2 ఏళ్ల నుంచి పిచ్చిగా ప్రేమించుకుంటున్నామని చెప్పావు కదా. మరి అది సరేలే, పర్మిషన్ ఇస్తున్నాను. కానీ మరీ అంత క్లోజ్ అవ్వడానికి ట్రై చేయకు. నేను ఇలాంటి అమ్మాయిని కాదు. పైగా నేను ఇప్పటికే ఒకరిని ఇష్టపడుతున్నాను. నా కోసం ఒక మంచి అమ్మాయిని వెతుక్కుందామని వస్తే ఈ అమ్మాయి నాకే స్కెచ్ చేస్తుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆయనే ఆసాని ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ అండ్ సీఈఓ అయిన ఈశాన్ అసాని. అతనా? ఓ సారీ, నువ్వు బికారివి కదా, నీకు తెలిసి ఉండదు. పర్వాలేదులే, ఇప్పటి వరకు ఆయన ఎవ్వరూ చూడలేదు. కానీ ప్రపంచం మొత్తానికి ఆయన గురించి తెలుసు. నీకు తెలుసా, కేవలం 18 ఏళ్ల వయసులోనే తన ఇంజనీరింగ్ తెలివితేటలతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సురక్షితమైన కారును డిజైన్ చేశారు. 22-23 ఏళ్లకే అన్ని స్టైలిష్ కార్లను ఆయన స్వయంగా డిజైన్ చేస్తారు. ఆయన ఒక అద్భుతమైన మేధావి, మై హీరో. అంతేకాదు, లగ్జరీ అండ్ స్పోర్ట్స్ లో ఆయన తయారు చేసిన కార్లకు ఫుల్ క్రేజ్ ఉంది. అవునా? గొప్ప విషయం ఏంటో తెలుసా, ఆయన తన విజయానికి కారణం తన టీమ్ అండ్ ఫ్యాక్టరీ వర్కర్స్ అని చెప్తారు. హౌ స్వీట్. అతనే నా ఫస్ట్ లవ్. 1 సైడ్ లవే అయినా ప్రాబ్లం లేదు.
కానీ ప్రేమంటే ప్రేమే కదా. ప్రేమంటే ప్రేమే. అందుకే కొంచెం దూరం పాటించు. నేను చెప్పినట్టే చెయ్యి. యా, ఈ మాత్రం దూరం సరిపోతుందా? అవును, నీ పేరు అడగలేదు. నీ పేరేంటి? నీ పేరు అడగలేదు. నీ పేరేంటి? ఇషాన్. అవస్థే. ఇషాన్ అవస్థే. ఓకే, లక్ష్మణ రేఖ గీసేశాం కాబట్టి ఇక వెళ్దాం. మా అమ్మ కోసం గిఫ్ట్ కొనాలి కదా. పద. హలో, ఆశా సింగ్ పేరు మీద 2 కోట్ల విలువైన గిఫ్ట్ రెడీ చేయండి. ఈ రోజే రాయ్బరేలీకి పంపించండి. ఓకే, నాకు అప్డేట్ ఇవ్వు. బాయ్. భయా, మెయిన్పూరి కాలనీకి వస్తావా? ఓ, ఇది నీకు ఇవ్వడం మర్చిపోయాను. ఇదిగో 10,000 తీసుకో. మా దగ్గర అబ్బాయి మొదటిసారి అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇస్తారు. జాగ్రత్తగా ఇచ్చేయి. విను, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. నేను నీకు చెప్పింది గుర్తుందా? గుర్తుంది. నా పేరు ఇషాన్ అవస్థి. మా నాన్న ఢిల్లీలో పెద్ద బిజినెస్ మ్యాన్. టెక్స్టైల్ బిజినెస్ ఉంది. కానీ నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలని ఏడాదికి 7 లక్షలు సంపాదిస్తున్నాను. ఇలాగే కదా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ క్యారీ ఆన్. కూర్చోండి. ఆశా డార్లింగ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. 1 మినిట్. నువ్వింత సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నాను. ఏం జరిగిందో నిజం చెప్పు. నా స్టూపిడ్ డాటర్ పెద్దదైపోయింది. సీరియస్లీ? ఏమైందో చెప్పు. పొద్దున మాట్లాడినప్పుడు ఏమీ చెప్పలేదు, కానీ తర్వాత ఫోన్ చేసి తనతో పాటు ఎవరినో తీసుకొస్తున్నానని చెప్పింది. పుట్టినరోజు శుభాకాంక్షలు ఆసామ్మా. చల్లగా ఉండు బాబు. గాడ్ బ్లెస్ యూ. మీరు 100 ఏళ్ళు బతకాలి ఆసామ్మా. ఇదిగోండి మీ గిఫ్ట్. ఓ, థ్యాంక్ యూ. 50,000. 50,000? చాలా ఎక్కువ బాబు. నేనెలా తీసుకోను? ఇది రూపాయి కానుకతో కలిపి. ఓ, థ్యాంక్ యూ. చూడండి ఆసామ్మా, నా దగ్గరున్నదంతా మీకే. ఆసామ్మా, చిన్న చిన్న విషయాలు వదిలేయండి. ఇంతకీ జియా ఎక్కడా? కనిపించడం లేదు. వస్తుంది, దారిలో ఉంది. ఎవరినో తీసుకొస్తానని చెప్పింది. బహుశా తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. వా వా వా, ఫ్రెండ్. ఎవరో ఫ్రెండ్ తో వస్తుంది. తెలియదెవరో. అవునా? బాబు వెళ్ళు. నీకోసం అక్కడ ఒక పెద్ద బూందీ లడ్డుంది. అసలైన గోల్డ్ తో డెకరేట్ చేసింది. వెళ్ళు, ఎంజాయ్. అరే, ఏంటి నువ్వు? సో సారీ. హాయ్ మా. హే జియా. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ. ఇషాన్. హలో. హలో ఆంటీ. వావ్, నైస్ మజిల్స్. రోజు జిమ్ కి వెళ్తావా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. తనకి నీ కొడుకు వయసుంది. అయినా నువ్వు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటావు, కానీ నా టైం వస్తేనే వెళ్తూ వస్తుంది. సరే బాబు, నువ్వేం చేస్తావు? అంటే ఆంటీ, మా నాన్న ఢిల్లీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ నేను నా కాళ్ళపై నిల్చోవాలి అనుకుంటున్నాను. అందుకే నాకు ఒక చిన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టార్టప్ ఉంది. దీని ద్వారా నాకు సంవత్సరానికి 7 లక్షలు వస్తుంది. అలానే మా ఇంట్లో నేను ఒక్కడనే కొడుకుని. మా అమ్మ మాత్రం రాత్రి పగలు షాపింగ్ చేస్తూనే ఉంటుంది. మీ అమ్మ షాపింగ్ చేస్తూ ఉంటుందా? అంటే మీరు చాలా పెద్ద కుటుంబమే. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు. రాత్రి పగలు షాపింగ్. ఇది మీకోసమే. ఓ, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. అరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు వచ్చావు చాలు. అదే పెద్ద గిఫ్ట్. అరే జయరాజ్, ఇలా రా ఇక్కడికి. ఈ జయరాజ్
సర్పంచ్ గారి చిన్న కొడుకు. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం, చాలా డబ్బున్నోళ్ళు. ఈరోజు తన గిఫ్ట్ కింద 50,000 రూపాయలు ఇచ్చాడు. జియా, నోరు తెరు, నోరు తెరు. ఇది మన పెళ్లి లడ్డు. పెళ్లి లడ్డా? చూడమ్మా, అలా కాదు. చూడనంటే నా దగ్గర 3 కార్లున్నాయి. ఒకటి మా నాన్న ఆఫీస్కి తీసుకెళ్లారు, ఒకటి మా అమ్మ పార్లర్కి తీసుకెళ్ళింది, ఇంకొకటి మా చెల్లెలు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి తీసుకెళ్ళింది. ఒక్క నిమిషం. దొరికిపోయాడు. ఇతను మొదట్లో తాను ఒక్కడే కొడుకన్నాడు. మరి చెల్లెలు ఏ ఆకాశం చూడుపడింది? కరెక్ట్గా చెప్తున్నాడు. మన సమాజంలో ఇప్పటి వరకు అమ్మాయిలకి వాళ్ళ హక్కు దొరికిందా? ఆశా అంటే వీళ్ళిద్దరూ కలిసి అబద్ధాలు ఆడుతున్నారు, మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు. జియా, నువ్వు నాకు అబద్ధం చెప్పావా? ఓ భగవంతుడా, నేనే పాపం చేశాను. గత జన్మలో ఇలాంటి అమ్మాయి పుట్టింది. నలుగురిలో నా పరువు తీస్తోంది. ప్లీజ్ అమ్మా, ఈరోజు మీ పుట్టినరోజు. మీకు నిజంగా అనిపిస్తుందా నేను అబద్ధం చెప్తానని? నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. ప్లీజ్. సరే, ఇప్పుడు నిజం చెప్పు. ఈ బిజినెస్ మ్యాన్ కొడుకు నిన్ను రిక్షాలో ఎందుకు తీసుకొచ్చాడు? తను నిజమే చెప్పాడు. తన చెల్లెలు. అరేం కాపండి, ఇప్పటికే చాలా అయింది. ఈ రోజు అసలు నిజమేంటో తెలిసిపోతుంది. ఓ సూపర్! ఈరోజు మీ అందరికీ డిన్నర్లో విందు భోజనమే. ఎందుకంటే వీడి అబద్ధాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయిగా. నిజానికి అసలు విషయం ఏంటంటే, ఇప్పుడైనా చెప్పు, నిజంగా నీ దగ్గర ఎన్ని కార్లున్నాయో? ఏంటంటే నేను లెక్క పెట్టడం మానేసా. కొన్ని వేలుండొచ్చు. ఏంటి? అవునా? ముందు 3 అన్నావు, మరిప్పుడేమో లెక్కలేనని? చెప్పడానికైనా హద్దుండాలి. నీ అబద్ధాలు వింటే లై డిటెక్టర్ కూడా రిజైన్ చేసేస్తుంది. అవునా? నా నిజం తెలుసుకుంటే నీ జీవితమే లాగౌట్ అయిపోతుంది. నా పార్కింగ్ బిల్లులే నీ బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ. మరి అబద్ధం? అరే నేను ఎలాంటిదంటే, నేను చెప్పిన అబద్ధం కూడా ఇంటర్నెట్లో వెరిఫై చేయొచ్చు. నాకు కార్ల కంపెనీ ఉంది, దాని పేరు లాస్ట్లా. ఏం చేస్తున్నావు? అంతంత పెద్ద అబద్ధాలు చెప్తున్నా? ఏమనుకుంటున్నావు? మీ అయ్యేమైనా ఎలాన్ మాస్కా? మనం దొరికిపోయామంటే మన విషయం న్యూస్లో వస్తుంది. లోకల్ బికారి అయ్యాడు ఫుల్ టైం జోకర్. విను, ఒకవేళ నీ వల్ల నాకు జైరామ్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తే, నా సిచ్యువేషన్ బ్యాడ్ అయితే నీకు ₹1 కూడా దక్కదు. ఓకే, ఆట ముగిద్దాం. నిజమేంటంటే, సరే నన్ను నేను మళ్ళీ పరిచయం చేసుకుంటాను. నా పేరు ఇషాన్ అవస్థి, నేను జియా బాయ్ ఫ్రెండ్ని. జియాకి నేనంటే ఇష్టం. ఏంటా అండి? నమస్తే, నా పేరు జయరాజ్. నేను చేతులు మరియు మాటలు నా స్థాయి వాళ్ళతోనే కలుపుతాను. నేను జియాకి కాబోయే భర్తను. ఆశా ఆంటీనే సంబంధం పక్కా చేసింది. ఆశా ఆంటీ ఒక్కసారి మాటిస్తే మళ్ళీ వెనక్కి తగ్గదు కదా ఆశా ఆంటీ? ఏం చేయను బాబు, ఈ పెద్ద సిటీలకి వెళ్ళి అమ్మాయిలు ఆహారా అయిపోతారు. అయినా నేను తనకు చెప్పాను, నీలాంటి అబ్బాయి వెతికినా దొరకడని. నువ్వు డబ్బున్నోడు, కోటీశ్వరుడు, గౌరవం ఉన్నవాడివని. కానీ ఈ అమ్మాయి నా గురించి ఎక్కడ ఆలోచిస్తుంది? ఈ పెద్ద నగరానికి వెళ్లడం వల్లే ఇలా అయ్యింది. ఇప్పుడు ఈ స్టార్టప్ వాణ్ణి ఇష్టపడింది. నేనేం చేయను? ఇక చాలమ్మా. ఏమనుకోకు, నాకు సంతోషంగా ఉంది. తను నిన్ను ఇష్టపడింది. ఈసారి తను కరెక్ట్ గానే ఖర్చు వేసింది. అరే జయరాజ్, నువ్వు దిగులు పడద్దు. నేను ఇంతకన్నా మంచి అమ్మాయిని తీసుకొస్తాను నీకు. ఏంటి ఆశా ఆంటీ, నేను జియాని పెళ్లి చేసుకుంటాను. వీడు గిఫ్ట్గా ఎంత డబ్బు ఇచ్చాడు? ప్యాకెట్ అంత బరువు ఏం లేదు, 10,000 వరకు ఉండొచ్చు. ఆశా ఆంటీ, నేను మీకు 50,000 ఇచ్చాను. 10,000? వీడింత డబ్బున్నోడైతే గిఫ్ట్ కూడా పెద్దదే ఉండాలిగా. ఇదేమో డొనేషన్లా ఉంది.
జయరాం, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. అవునా? నన్నెందుకు పెళ్లి చేసుకోవాలని లేదు? వీడు నాకన్నా డబ్బున్నాడా? నాకన్నా బెటరా? అవును, ఎందుకంటే నాకు అతని బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, అతను ముఖ్యం. ఇతను తన కాళ్లపై తను నిలబడాలనుకుంటున్నాడు, నీలా కాదు నాన్నపై పడి తినడానికి. నోరు మూసుకో జియా. ఏం మాట్లాడుతున్నావు? తనతో ఎలా మాట్లాడాలో మర్చిపోయావా? పెద్ద సిటీకి వెళ్ళి. నా ఉద్దేశం ఏంటంటే, ఇషాన్ వాళ్ళ నాన్న ఒక పల్లెటూరులో కాదు, పెద్ద సిటీలో బిజినెస్ మ్యాన్. ఇషాన్ ఏమో తన కాళ్లపై తను నిలబడాలనుకుంటున్నాడు. కొంతమందిలో తన నాన్న ఆస్తిపై పడి తినాలనుకోవట్లేదు. తను వేలు చప్పరించే రకం కాదు, మరియు పరిచయం లేని అమ్మాయిలను ముట్టుకునే టైప్ కూడా కాదు. వీడయ్యేమీ డబ్బున్నాడు కాదు, అందుకే జియాని రిక్షాలో తీసుకొచ్చాడు. రోజా పువ్వు లాంటి నా కూతుర్ని రిక్షాలో తీసుకొచ్చాడా? రిక్షాలో తీసుకొచ్చాడా? అవును, నిజం. రిక్షాలో నుంచి దిగడం నా మనుషులు చూశారు, డబ్బులు కూడా ఇచ్చారు. వీడయ్యేమీ డబ్బున్నాడు కాదు, వీడు మన జియాని ట్రాప్ చేస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? జియాని నా నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావా? నేనుండగా నువ్వు తన్ని ముట్టుకోలేవు కూడా. ఇతనికి జోకులంటే చాలా ఇష్టం. చాలా ఫనీగా ఉంటాడు. జియా, ఇప్పుడు మనం జోకులు వేసుకునే మూడ్లో ఉన్నామనిపిస్తుందా నీకు? ఎవరైనా పెళ్లి గురించి అడిగితే నీ జీవితంలో ఎవ్వరూ లేరని చెప్తావు. ఇప్పుడు ఆ అబద్ధాన్ని దాచిపెట్టడానికి ఇతన్ని తీసుకొచ్చావా? మీ అందరూ ఒక విషయం గమనించలేదా? ఈ ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి ఎమోషన్స్ కనిపించడం లేదు. అంటే వాళ్ళిద్దరికి ఒకరిపై ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఏమంటారు మీరు? ఎవరికైనా అలా అనిపించిందా? లేదు, అలాంటిదేమీ కనిపించలేదు. ఇది ప్రేమ కాదు, స్పష్టంగా డ్రామా. మన ఊర్లో జరిగే రామలీలలో వానరుడు కూడా ఒక నకిలీ బాయ్ ఫ్రెండ్ కంటే బాగా నటిస్తాడు. జియా, ఈ గొడవలని ఆపేద్దాం. నేను నిన్ను చూసుకోవాలనుకుంటున్నాను, నీతో జీవించాలనుకుంటున్నాను. నేను నీకోసమే ఇక్కడున్నాను. నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు. వీడిని ఇబ్బంది పెడుతున్నాడా? నువ్వు ఎంత ముద్దుగా, అందంగా, సున్నితంగా ఉన్నావో తెలుసా? ఇతను ఖచ్చితంగా నీ నుంచి ఏదో కావాలి. ఐ నో దట్. నీ అందమైన కళ్ళను, నీ అందమైన పెదవుల్ని చూసి ఐ థింక్ వాడికి నీ డబ్బు కావాలి. జియా, నువ్వేం చేశావు? సారీ జై. కనీసం ఈ స్ప్రే అయినా నీ ఆలోచనల కంపును పోగొడుతుంది. నువ్వు చెప్పే ఈ నోలో నాకేమో ఎస్ అని వినిపిస్తుంది. ఈ ప్రపంచంలో రిజెక్ట్ అయిన వాళ్ళు, కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు, బలహీనంగా ఉన్న వాళ్ళు అందరూ ఒకే పాత టేప్ మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తుంటారు. లేదు అంటే అవును అని. అన్నా, ఇది అమ్మాయి, ఇంటర్నెట్ లింక్ కాదు. ఆమె నో అంటే రిఫ్రెష్ కొట్టడం ఆపు. ఏమన్నావు? నన్ను చేతకాని వాడినన్నావా? నిన్ను నువ్వు మగాడిని అనుకుంటున్నావా? సరే, అయితే ఒక మగాడిలా మాట్లాడుకుందాం. మరొకసారి జియాను తాకడానికి ప్రయత్నిస్తే ఆ చేతులను నీ కాళ్ళ మధ్య ఉంచి బయటకు లాగి నీ స్టైల్ అంతా బాటిలో నింపేస్తాను. ఆమె నీ ఆస్తి కాదు. ఇంకొకసారి ఆమెపై చేయి వేయాలని కూడా ఆలోచించుకో. పేదరికంలో, దరిద్రంలో, మురికి వీధుల్లో పెరిగిన ఓ పిచ్చగాడైన తినకి కూడా నన్ను గౌరవించడం తెలుసు. కానీ ఈ జయరాజ్, మేమిద్దరం కలిసి పెరిగాము, కానీ వీడికి నా మీద రెస్పెక్ట్ అట్టుంచితే కనీసం కన్సర్న్ కూడా లేదు. నేను మీకు అబద్ధం చెప్పానంటే నిజానికి నా అసలు పేరు ఈశానవ్వ. మరి జయరాజ్, ఏమన్నావు? మేము క్లోజ్ గా లేమని, ఫీలింగ్స్ లేవని. హ, ఇంత క్లోజ్ గా ఉంటే సరిపోతుందా? లేకపోతే ఇంటికొచ్చి చూస్తావా? చాలు జియా, ఇవాళ నా పుట్టినరోజు.
నీతో తర్వాత మాట్లాడతాను. ఇలాంటి సిగ్గులేని పనులు ఈ చిన్న ఊరిలో పనికిరావు. అమ్మా, నువ్వు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నావు. జయరాజ్ చేసిన పనులు మీకు కనిపించలేదా? వీడన్ని హద్దులు దాటేశాడు. అందుకే నా ప్రేమ నిజమని నిరూపించాల్సి వచ్చింది, వేరే ఆప్షన్ లేక. ప్రేమతో ఇల్లు నడవదు, కేవలం ప్రేమతో జీవితం సాగదు. బతకడానికి డబ్బు కావాలి, డబ్బు. జయరాజ్ దగ్గర 7 లగ్జరీ బంగ్లాలున్నాయి. రాయ్బెరీలో 1200 ఎకరాల భూమి ఉంది. 4 బొగ్గు ఫ్యాక్టరీలున్నాయి. మర్చిపోవద్దు, ఈ మేడ, ఈ గాలి, ఈ నేల ఇవన్నీ వాళ్ల వల్లే. నా బుద్ధిలేని కూతురు జీవితాంతం కష్టపడుతూ బతకాలి అని నేననుకోవట్లేదు. నిజం చెప్పు, నువ్వెవరు? నేను మీకు అబద్ధం చెప్పానంటీ. నా అసలు పేరు ఇషాన్ అవస్థి కాదు, ఇషాన్ అస్రానీ. లోస్లా కార్స్ యజమాని, అస్రానీ ఇండస్ట్రీస్ ఓనర్ నేనే. నేనే అసలైన కార్ గురు. జియా ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అస్రానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ ని ఇప్పటి వరకు ఎవరు చూసింది లేదని తెలిసి నువ్వే అతనని నటిస్తున్నావా? అరే ఆపరా, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? యాక్చువల్ గా వీడికి డ్రైవింగ్ చేయడం కూడా వచ్చుండదు. నీకు కార్ డ్రైవ్ చేయడం వచ్చా? కార్ నడపడం తెలుసు, దాన్ని తయారు చేయడం కూడా తెలుసు. ఓయ్, రోడ్డు మధ్యలో కారు పెట్టింది ఏ ఎదవా? ఈ రోడ్డు ఏమన్నా వాళ్ళు 5 అనుకుంటున్నాడా? ఎవరు వాళ్ళు? ఇలా అరుస్తున్నారెందుకు? ఏమైంది? ఏమైంది? ఈ కారు ఎవరిదో వాళ్ళు వెంటనే తీయండి, లేదంటే ఇది కారు కాదు, తుక్కు తుక్కు అయిపోతుంది. ఈ కార్ ఎవరిదో తెలుసా? ఇది వరుణ్ అహూజా కార్. అతను మినిస్టర్ కొడుకు. నువ్వు దీనిని పొరపాటున ముట్టుకున్నా మనందరికీ తొక్క సిరుగుతి. వెనకెళ్ళు. అలానా? అయితే ఈ కారుని పగలగొట్టి దారిని చేద్దాం. బాబు, అవసరమైతే నీ కాళ్లపై పడతాను. నా ఇంటి ముందు అతని కారుకేమైనా అయితే అతను నన్ను వదిలిపెట్టాడు. నాకు చిన్న కూతురు కూడా ఉంది బాబు, దయచేసి ఏమి చెయ్యొద్దు ప్లీజ్. పక్కకి జరగంటే పక్కకి జరగో. ఓ జయరాజ్, నువ్వైనా ఏదైనా చెప్పు. అతన్ని ఆపు, ఏం మాట్లాడుతున్నాడో చూడు. అరే బేవకూఫ్, ఆంటీ ఏం చెప్తుందో అర్థం కావట్లేదా? మా నాన్న ఈ ఊరు సర్పంచ్. ఇప్పుడు ఫోన్ చేసినా మీలాంటి రౌడీలను 1 నిమిషంలో సెట్ చేస్తాడు. ఓహో, కారుని తాకొద్దా? అయితే నిన్నే తాకాలా? నాన్న కూచి. ముందు వీడి సంగతి చూద్దాం, తర్వాత కారు సంగతి చూసుకుందాం. టైం ప్లీజ్, టైం ప్లీజ్. ఆ కార్ని ఏం చేయాలనుకుంటే అది చేయండి, కానీ నన్ను మాత్రం వదిలేయండి. ఏమిటి? అరే, ఇప్పుడేమైంది మన నాన్న కూచికి? ఏ, మీ సర్పంచ్ నాన్నని పిలవవా? రా అన్నా, కారుని పగలగొడదాం రా. అయ్యయ్యో, అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? ఆపండి. నువ్వెవట్రా? నువ్వేం చేస్తున్నావు? తప్పుకో ఇక్కడి నుంచి. నాపై నమ్మకం ఉంది కదా? ఓయ్, అక్కడేం రహస్యంగా మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించేలా మాట్లాడండి. రేయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. అది ఆశ ఆంటీకి ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అన్న చెప్పినట్టు విని వెళ్ళిపో. మీకు 2 నిమిషాల టైం. ఆ తర్వాత ఈ కారుని తుక్కు తుక్కు చేస్తాం, అర్థమైందా? స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది, అయిపోయింది.
ఓయ్ బాబు, నువ్వెవర్రా? ఎక్కడి నుంచి వచ్చావు? నీ కాళ్ళు నేల మీద ఉన్నాయా లేక గాల్లో నడుస్తున్నాయా? అరే అరే ఆపండి బాస్, మీరంతా తొందరలో ఉన్నారుగా, అందుకే కారు స్టార్ట్ చేసి పక్కకు పెట్టేశా. అయ్యో గురు, నువ్వు మ్యాజిక్ చేసేసా, మాకు నేర్పించు గురు. ఆ కారు ఎలా స్టార్ట్ చేసా? అవును రానయ్య, మాకు ఆ టెక్నిక్ చెప్పు. చూడండి, మీకు తొందర ఉంది, నేను మా అత్తగారి బర్త్డేకి వెళ్ళాలి. ఇంకోసారి ఖచ్చితంగా నేర్పిస్తా. ఇక మీదటి ఈ ఊరికి వస్తూనే ఉంటా, ఎందుకంటే నేను ఈ ఊరి అల్లుడిని కదా. సరే అన్నా, మళ్ళీ కలుద్దాం. ఇదేంటి, ఒక్క చూపులోనే నా మనసుని దొంగలించేసావు? ఇంత స్టైల్, ఇంత క్లాస్, ఇంత మంచితనం ఉన్నవాణ్ణి నేనెప్పుడూ చూడలేదు. నిజం చెప్పు, ఇంత స్మార్ట్ గా డీసెంట్ గా ఉన్న నువ్వు ఎలా బెచ్చగాడివయ్యావు? అసలు విషయం ఏంటి గురు? కాదు జియా, నిజానికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా ఆశమ్మా? వీడు ఎవరో? వీడు ప్రొఫెషనల్ దొంగ. కార్లు దొంగిలించడమే వీడి పని. చాలు, ఇంకో మాట కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నిందలు వేస్తున్నావు. ముందు ఆయనకు సారీ చెప్పు. జియా, జయరాజ్ చెప్పింది నిజమే. ఇలాంటి స్కిల్స్ కార్ దొంగలకే ఉంటాయి. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకో, హీరోతో తిరిగే అమ్మాయిని హీరోయిన్ అంటారు, బిచ్చగాడితో తిరిగే అమ్మాయిని బిచ్చగత్తె అంటారు, దొంగతో తిరిగే అమ్మాయిని దొంగదాన్ని అంటారు. నువ్వు ఈ దొంగతో ఉంటే నిన్ను దొంగగానే చూస్తారు. నీ గౌరవం కూడా బజార్లో చిల్లర్లా అమ్ముడైపోతుంది. చాలు జయరాజ్, జియా గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నీ నాలుక మాత్రమే కాదు, నీ అహంకారాన్ని నేలకేసి కొడతాను. అందరి ముందు నీ గర్వం మట్టిలో కలిపేస్తా. ఏమైంది? నిజం గుచ్చుకుందా? జియా నాది, నాదే, ఎప్పటికీ నాదే. జియా ఎప్పుడూ నీది కాదు, ఆమె కళ్ళల్లోనే అది కనిపిస్తుంది. కానీ జియాని ఎవరైనా తాకినా లేదా తప్పుగా చూసినా వాళ్ళ జీవితమే నేలమట్టం చేస్తాను. వాళ్ళ పేరుతో ఒక పేజీ కూడా ఈ లోకంలో మిగలకుండా పాతి పెడతాను. అయ్యో ఆపు నీ డైలాగులు. ముందు నువ్వు దొంగ కాదని నిరూపించు. తెలియకుండానే నువ్వు దొంగని ప్రేమించావు. ఇప్పుడు అందరికీ చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. అయ్యో దేవుడా, ఈ జయరాజ్ పూర్తిగా ఓ వెధవ. ఇలానే కొనసాగితే నిజం మొత్తం బయటపడిపోతుంది. నిన్ను చూస్తే జాలేస్తుంది. నీ మనసు చాలా పేదది. బయటకు చూపించేదాన్ని బట్టి ఎవరు ధనవంతులు, ఎవరు పేదవాళ్ళు నిర్ణయిస్తారా? ప్రతి పేదోడు తన మనసుకి ధనవంతుణ్ణే అంటాడు. ఏంటి జియా, నీ ఆస్తి గొప్పలు చూపించాలనుకుంటున్నావా? మీ తాకట్టు పెట్టిన బంగ్లా కూడా చేతిలోంచి పోయాక ఆ బంగ్లాను కూడా గుండెల్లో పెట్టుకుని తిరుగుతావా? అమ్మా, ఇతనేం మాట్లాడుతున్నాడు? నేను నిజమే చెప్తున్నా. ఆశ ఆంటీ మీ ఇంటిని మా నాన్న దగ్గర తాకట్టు పెట్టింది. దానికి బదులుగా నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చింది. జరిగిందేంటంటే, అవును, నీ చిన్నప్పటి నుంచే మన ఇల్లు తాకట్టులో ఉంది. మీ నాన్న హాస్పిటల్ ఖర్చులకు మన దగ్గర డబ్బులు లేవు. అందుకే జయరాజ్ నాన్నకి నీ పెళ్లి అతనితో చేస్తానని మాటిచ్చాను. మమ్మీ, ఎందుకు ఇలా చేసావు? కనీసం నాకొక్క మాట అయినా చెప్పొచ్చు కదా. ఆంటీ, మీరు టెన్షన్ పడొద్దు. వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన మొత్తం డబ్బు వడ్డీతో సహా నేనే తిరిగి ఇచ్చేస్తాను. వద్దు బాబు, నాకు నీ దొంగ డబ్బు అవసరం లేదు. చాలు మమ్మీ. ఇషాన్, విను, థ్యాంక్ యూ. ఇప్పటికే మా కోసం చాలా చేసావు. కానీ ఇది మా ఫ్యామిలీ విషయం. దీని గురించి నువ్వు టెన్షన్ పడద్దు, ఓకేనా? ఇంకా భయపడకు. నీ డబ్బు నేను తిరిగిచ్చేస్తాను. హలో షెర్లీ, నేను ఆర్డర్ చేసిన గిఫ్ట్స్ అన్ని ఎక్కడున్నాయి? ఏ గిఫ్ట్స్ రా? నువ్విచ్చిన ఆటో ఉందిగా, అదే ఎక్కి ఆ సన్న గల్లీదారిలో వెళ్ళిపో. ఇంకో విషయం, ఫ్యాక్టరీలో ఉన్న అన్ని కలర్స్ కార్స్ ఇక్కడికి పంపించాం, ఓకే? వీడి నాన్న
మా నాన్న వీధిలో చెప్పులు పాలిష్ చేసేవాడు. వీడి అమ్మ దగ్గర స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా డబ్బులుండేవి కావు. వీడికి తిండి పెట్టింది కూడా నేనే. ఇంతవరకు నేను గౌరవంగా మాట్లాడాను, కానీ ఇప్పుడు నీ అసలు స్థానం చూపించే టైం వచ్చిందే. ఆగు. రాజీవ్ సిన్హాకి అన్ని పెద్ద ప్రాజెక్టులు ఇవ్వాలని నేను చెప్పాను కదా, ఆ మాటని ఈ రోజుతో వెనక్కి తీసుకుంటున్నాను. వాడి అన్ని ప్రాజెక్టులు వెంటనే ఆపేయండి ఇప్పుడే. ఆపతన్ని. వాడు చెప్పేది నిజమైతే మనం పూర్తిగా నాశనం అయిపోతాం. హలో, రాజ్వీర్, టెన్షన్ పడకు. రాజీవ్ మింటి వచ్చేస్తుంటారు. సార్, ఇవిగో మీ గిఫ్ట్స్. మిగతా వాహనాలు దారిలో ఉన్నాయి. కాస్త ఆలస్యమైంది. పర్లేదు షెర్లీ, థ్యాంక్ యూ. మిమ్మల్ని తప్పు పట్టలేదు. మీ కన్ఫ్యూజన్ నాకు అర్థమవుతుంది. కూతుర్నిచ్చి పెళ్లి చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. కానీ ఈ బ్యాగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇందులో ఏముందో ఏమో. ఏముంటాయి? 2 కిలోల బంగాళాదుంపలు, 3 కిలోల ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. అవునండి. ఈ బ్యాగ్లో నిజంగా ఏముందో నేను చెప్తాను. ఇందులో 90 లక్షల రూపాయలు విలువ చేసే కార్ పేపర్లు, 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటి? ఇది నిజమేనా? తెరిచి చూడు. నువ్వేం చేస్తున్నావు? అందరి ముందు మా అమ్మ పరువు పోతుంది. నేను చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, నేను నిజంగా బిచ్చగాని కాదు అని. ఎలా? కానీ నువ్వు జియా, జియా, నీకోసం నా పనులన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చాను. నీ తల ఎప్పుడూ ఎవరి ముందు వంగకుండా చూసుకోవడం నా బాధ్యత. ఇప్పుడు మేము చూడాలనుకుంటున్నాం ఇతను రాజానో రంకునో. తెరవండి. ఒకసారి చూడండి. కార్ పేపర్స్, ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ మీ పేరు మీదే ఉన్నాయి. నా పేరు మీద? ఒకసారి చూపించు. నిజంగానే నా పేరే ఉంది. అయ్యో దేవుడా, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. నా కూతురు అమాయకురాలని నాకు తెలుసు, కానీ పిచ్చిదని మాత్రం అనుకోలేదు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు నిజం చెప్పు. ఇదెలా జరిగింది? నువ్వు నిజంగా ఇషాన్ అవస్థివా లేక ఇషాన్ అస్త్రానివా? నేను జియా కోసం ఉన్న ఈశాన్ని. అంతే. అయ్యో, మీరంతా ఎంత అమాయకులో. ఏం చెప్పాలనుకుంటున్నావు జయరాజ్? నా కళ్ళతో నేను చూసే వరకు నేను నమ్మను. నా దృష్టిలో వాడు అప్పుడు దొంగే, ఇప్పుడు దొంగే, ఎప్పటికీ దొంగే. చాలు. అసలు నీ సమస్య ఏంటి? హద్దులు దాటుతున్నావు. అయ్యయ్యో, చూడండి, మన అమాయకం బంగారం పాపం జియా ఇంత గట్టిగా మాట్లాడుతోందే. నా పెద్ద కూతురు మింటి నా బంగారల్లుడు వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 100 ఏళ్లు చల్లగా ఉండండి. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. ఇది మీకోసం చిన్న గిఫ్ట్. ఇందులో 10 లక్షల రూపాయల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు ఉంది. షాపింగ్ చేసుకోండి, పార్టీ చేసుకోండి, లేక హాలిడేకి వెళ్ళండి, మీ ఇష్టం. 10 లక్షలా? జియా, కనీసం నీ అక్కని బావని పలకరించవా? ఒకే నగరంలో ఉంటున్నావు, కానీ నెలల తరబడి కలుసుకోవడం లేదు. అరే జయరాజ్, ఏంట్రా ఈ దిగులు ముఖం? ఇక్కడ అందరూ ఎందుకు శోకసభలో ఉన్నట్టు కనిపిస్తున్నారు? అసలేం జరిగింది? ఒక్క నిమిషం, ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? నీకితను తెలుసా? చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ముందు చెప్పండి, ఇతను ఎక్కడేం చేస్తున్నాడు? ఇతను ఇషాన్, జియా ప్రేమించిన అబ్బాయి. జియా ప్రేమించిన అబ్బాయా? ఇతనా? ఇతనొక పిచ్చగాడు. జియా
మన పరువు మొత్తం తీసేయాలని నిర్ణయించుకున్నావా? మింటి ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు, ఇలా అర్థం కాకుండా మాట్లాడకు. ఇతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇషాన్. ఏంటి, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? అంటే నువ్వు మా అక్కతో రిలేషన్ లో ఉన్నావా? జియా నా మాట విను. ఓయ్ పనికి మాల్లోడా, అందరికీ నిజం చెప్తాను. కాలేజీలో నేను ఇషాన్ ఒక నెల పాటు రిలేషన్ లో ఉన్నాం. అప్పట్లో ఇతను పేదవాడు, పని పటలేని సోమరి, జేబులో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. కానీ మాటలు మాత్రం కోటీశ్వరులా చెప్పేవాడు. నేనితన్ని వదిలేయాలనుకున్నాను, కానీ వెంటనే ఏడుపులు మొదలు పెట్టేవాడు. చివరికి ఎక్కడో చిన్న చితక ఉద్యోగం దొరికింది. అదే మంచి అవకాశం అనుకుని నేను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఏంటి, ఇవన్నీ నిజమేనా? అవుననుకో. అయితే ఏంటి మమ్మీ, ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది, అందులో అంత పెద్ద విషయం ఏముంది? ఈ రోజు ఆయన విజయవంతమైన వ్యక్తి, అదే ముఖ్యమైన విషయం కదా. చెప్పండి. జియా, నీకు పిచ్చి పట్టిందా? ఇతను నగరంలో చేతిలో గిన్నె పట్టుకుని అడుక్కుంటూ తిరుగుతాడు. ఇతను బిచ్చగాడు, జేబు పరంగా కూడా అదృష్టపరంగా కూడా. నీ అక్కను చూసి కొంచెం నేర్చుకో. ఎంత తెలివిగా బాధ్యతగా ఉంది. మరి నువ్వేంటి, ఎందుకు నీ అమ్మకి ఇంత బాధపడుతున్నావు? అయ్యో నా ముద్దుల మరదలా, నీకు కూడా పిచ్చి పట్టిందా? ఈ బిచ్చగాడు నిన్నెలా పోషిస్తాడు? గాలి తిని బతుకుతావా, లేక నీళ్లు తాగి రోజులు గడుపుతావా? ఇతను కేవలం దొంగ మాత్రమే కాదు, పేదవాడు మాత్రమే కాదు, అసలు బిచ్చగాడు. బిచ్చగాడు. నేను నీ సొంత అక్కని జియా. నీకు చెడు జరగాలని నేనెప్పటికీ కోరుకోను. మింటి, నా బాయ్ ఫ్రెండ్ ని అవమానించే హక్కు నీకు లేదు, కాబట్టి ఈ కాపు. రాజీవ్, నువ్వెందుకు కోరుకుంటున్నావు? అందరికీ చెప్పు. చిన్నప్పటి నుంచి ఇతను నీకు తెలుసు కదా. ఈ వెధవ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మేమిద్దరం ఒకే స్కూల్, ఒకే క్లాస్లో చదివాం. క్లాస్లో ఏ పిల్లవాడు ఇతని దగ్గరకు వెళ్ళేవాడు కాదు, ఎందుకంటే ఇతను అంత పేదవాడు. పైగా ఎప్పుడూ వింత వాసన వచ్చేది. అయితే చదువులో మాత్రం బాగా ఉండేవాడు, పరీక్షల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. కానీ ఇప్పుడు చూడు, ఇంకా బిచ్చగాడిగానే ఉన్నాడు. అసలు బేబీ, ఇతను ఈరోజు అడుక్కుంటున్న ఫోటో నీ దగ్గర ఉందిగా? అవును. మరింకా ఏం చూస్తున్నావు? అందరికీ చూపించు. అయ్యో భగవంతుడా, ఇదే ఇతని నిజ స్వరూపం అయితే ఇంతకాలం మనందరికీ ఎన్ని అబద్ధాలు చెప్పాడో. ఇదిగో నీ నకిలీ పేపర్లు. నా కూతుర్ని మోసం చేసి నాతో అబద్ధాలు చెప్పి అందరి ముందు నన్ను నా కుటుంబాన్ని అవమానించే ధైర్యం నీకు ఎలా వచ్చింది? మీరు ఆ పేపర్లు చింపకూడదు. నిజం తెలిసిన రోజు మీరు చాలా బాధపడతారు. బాధపడాల్సింది ఒక్కటే, నువ్వింకా ఇక్కడ నిలబడి ఉండటం. పిచ్చగాడా. ఏం చేస్తున్నావు నువ్వు? నన్నే బాధ పెడుతున్నావు. నేను నీ సొంత అక్కని. ఈ బిచ్చగాడి కోసం నాపై చెయ్యెత్తుతావా? వదులు నన్ను. జియా, ఏం చేస్తున్నావు నువ్వు? వదులు, నన్ను వదులు. ఆపండి, ఇదంతా నా తప్పే. ఇతను నన్ను మోసం చేయలేదు, నేనే ఇతన్ని ఈ పరిస్థితుల్లోకి లాగాను. ఏమిటి? అవును, ఒక్కరోజు నా బాయ్ ఫ్రెండ్ లా నటించమని డబ్బులిచ్చి నేనే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదంతా నా తప్పే. సారీ ఇషాన్, నిజంగా సారీ. మా కుటుంబం నిన్నింత దారుణంగా అవమానిస్తుందని నేను ఊహించలేదు. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏమీ లేదు అని. ఏ తల్లి తన కూతుర్ని ఒక బిచ్చగాడికిచ్చి పెళ్లి చేయదు.
అతను బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా నాకు అవసరం లేదు. నేను పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను. నన్నెవరు ఆపుతారో చూద్దాం. నోర్ మోయ్ జియా. ఆశా, నీ కూతుళ్లకు నువ్వు నేర్పిన విలువలివేనా? మొదట ఒక నకిలీ బాయ్ ఫ్రెండ్ ని అద్దెకు తెచ్చుకుంది. అది చాలదన్నట్టు అందరి ముందు అతన్ని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఏకంగా సమాజం ముందు మన కుటుంబ పరువుని మట్టిలో కలిపేస్తోంది. శభాష్ జియా, శభాష్. అందరి ముందు మన పరువుని పూర్తిగా తీసేశావు. మరి అమ్మా, నన్ను ఇలా చేయమని ఎవరు బలవంతం చేశారు? నా ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని మీరు ఒత్తిడి చేయకపోయి ఉంటే ఇవన్నీ జరిగేవా? అంటే తప్పంతా నాదే అంటావా? ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. లేదు జియా, నీ సంతోషమే నాకు ముఖ్యం. నీ నవ్వు కోసం నేను చేసే సహాయం ఎప్పుడూ ఉచితమే. కానీ ఇందులో నా తప్పు కూడా ఉంది. నేను నీకు పూర్తి నిజం చెప్పలేదు. ఒక మనిషి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు ఏ విషయంలో? అడుక్కోవడంలో సాధించిన విజయమా? అపారమైన సంపద, అధికారం ఉన్నా నేను చాలా ఒంటరివాడిని. పని తప్ప నాకు మరో ప్రపంచమే లేదు. నిజమైన స్నేహితులు కూడా లేరు. అందరూ నా డబ్బు, నా హోదా, నా శక్తి కోసం దగ్గరయ్యారు. కానీ నా మనసుని ప్రేమించిన వాళ్ళు ఒక్కరూ లేరు. కానీ ఈరోజు జియా, అందరూ నన్ను అవమానించినప్పుడు నువ్వు మాత్రం నా నీడలా నా పక్కనే నిలబడ్డావు. నేను వెతుకుతున్న అమ్మాయి నీలాంటి మనసున్న అమ్మాయే. అందుకే నేను ఆ బిచ్చగాడి వేషం వేసుకున్నాను. నా డబ్బు కోసం కాదు, నేను ఎవరో తెలుసుకొని నన్ను ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి. నీ అడుక్కుంటున్న ఫోటో అందరూ చూసేశారు కాబట్టి ఈ సినిమా డైలాగులు ఆపు. నా చెల్లిని ఇంకా మోసం చేయకు. జియా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నిన్ను ఈ పరిస్థితుల్లో లాగినందుకు నన్ను క్షమించు. ఒక పని చెయ్యి, ఇక నిజం చెప్పు ప్లీజ్. జియా, నువ్వు కలల్లో ప్రేమించిన వ్యక్తిని నేనే. చాలు, లోపలికి రా. ఈ బిచ్చగాడిని నేను స్వయంగా మన ఇంటి నుంచి బయట గెంటేస్తాను. రా నాతో. అమ్మా, అమ్మా, అమ్మా! జియా, నువ్వు ఓకే కదా? ఈ మనిషి ఇంతసేపు ఇక్కడ నిలబడి అర్థం లేని కథలు చెప్తున్నాడు. మీరందరూ మాత్రం నోరు మూసుకొని వింటున్నారు. వీడంటే భయమా? జియా, నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి మేం చూసుకుంటాం. ఇషాన్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తే నేను కూడా తనతోనే వెళ్తాను. ఇప్పుడే వీడికి బుద్ధి చెప్తాను. లేదంటే నా ఏరియాలోకి వచ్చి నా పిల్లనే తీసుకెళ్తాడా? ఏరియా కుక్కలకుంటుందే, ఇది జియా ఇల్లు. మరి నువ్వెందుకు ఇక్కడ వీధి కుక్కలా మరుగుతున్నావు? జయరాజ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవడు వాడు నా కారుని ముట్టుకుంది? ఈ వరుణ్ అహుజా కారుని తాకినోడెవడు? వరుణ్ భయ్య, వీడే మీ కార్ లాక్ పగలగొట్టి లోపలికెళ్ళి వైర్లు కట్ చేసి స్టార్ట్ చేశాడు. మేమంతా అక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే మీ కార్ని ఎత్తుకెళ్లేవాడు. నా కారుని తాకేంత ధైర్యం నీకు ఎలా వచ్చింది? నిజం చెప్పు, లేదంటే నేరుగా జైలుకు పంపిస్తా. సార్, ఇతను అబద్ధం చెప్తున్నాడు.
ఇషాన్ మీ కార్ని దొంగల నుంచి కాపాడాడు. మేమంతా అక్కడే ఉన్నాం. అమ్మా, కనీసం నువ్వైనా చెప్పు. ఆ గూండాలను వరుణ్ భయ్య కార్కి ఏమి చెయ్యొద్దని నువ్వే అడిగావు కదా, లేకపోతే నిన్నే తప్పు పడతారు. ఏదైనా చెప్పమ్మా. అవును. జియా, నువ్వేం మాట్లాడుతున్నావు? వరుణ్ భయ్య ఇందులో ఒక్క మాట కూడా నిజం లేదు. నిజమే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎందుకు మౌనంగా ఉంటారు? అది ఆలోచించండి. హరే, నా కారుని దొంగిలించబోయావారా? మీ పాత చౌకబారు కారుని దొంగిలించేంత ఇంట్రెస్ట్ నాకు లేదు. ఏమన్నావు? నీకంత వెటకారమా, అంత ధైర్యమా? నిజమే చెప్పాను. నేనెందుకు కారు దొంగిలిస్తాను? నాకు సొంతంగా కార్ల ఫ్యాక్టరీ ఉంది. వరుణ్ భయ్య వీడొక్క బిచ్చగాడు, పైగా అబద్ధాల కోరు. మీ కారును దొంగలించబోయి ఇప్పుడు మీ స్టేటస్ నే తక్కువ చేస్తున్నాడు. ఏదన్నా చెయ్యండి. ఆయన చెప్పింది నిజమే. నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. షెర్లీ, నేను చెప్పిన వాహనాలు ఎక్కడికి వచ్చాయో చెక్ చేయి. సరే సార్. ఓయ్ ఇడియట్, రివర్స్ కౌంటింగ్ వచ్చా? 3, 2, 1. సార్, కార్లు వచ్చేసాయి. అయ్యో, ఇన్ని ఖరీదైన కార్లు చూస్తుంటే ఎవరో పెద్ద మనిషి వచ్చినట్టున్నారు. ఎవరో విఐపి. వీళ్ళింకా నమ్మరు. ఈ కార్లన్నీ మా ఫ్యాక్టరీ నుంచే వచ్చాయి. అలాంటి వ్యక్తికి మీ కార్ దొంగిలించాల్సిన అవసరం ఏముంటుంది? ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు బేబీ. ఈ రోజుల్లో కార్లు పర్సనల్ అసిస్టెంట్లు అద్దెకు ఈజీగా దొరుకుతారు. నేను అదే అంటున్నా. బాయ్ ఫ్రెండ్ని అద్దెకు తెచ్చుకున్న అమ్మాయి కదా ఇదంతా ప్లాన్ చేసి ఈ కార్లు, ఈ సెక్రటరీని కూడా అద్దెకి తెచ్చుండొచ్చు. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు జయరాజ్. నేను నీచుడినైతే నువ్వు నీచురాలివే. ఈ బిచ్చగాడు కూడా అంతే. మీలాంటి చిన్నవాళ్లకు మా మధ్య మాట్లాడే హక్కు లేదు. చెప్పు, ఎంత కమ్ముడిపోయావు? ఈ బిచ్చగాడు ఎంత ఇచ్చాడు? చెప్పాను కదా నేను. మగాడివేగా, మరి మగాడిలా మగవాళ్లతో గొడవపడు. కానీ నువ్వు హద్దులు దాటుతున్నావు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే జీవితాంతం జైల్లో కుళ్ళిపోతావు. డ్రామా చాలింకా. నిజంగా నీ కార్లే అయితే రిజిస్ట్రేషన్ పేపర్లు చూపించు. అవును, చూపించు. బిచ్చగాడి పేరు మీద కార్లు ఎలా ఉంటాయో మేము చూస్తాం. ఇవిగో రిజిస్ట్రేషన్ పేపర్స్. పేపర్లు నిజంగానే ఇతని పేరు మీద ఉన్నాయి. వరుణ్ భయ్యా, అవన్నీ ఫేక్ అయి ఉంటాయి భయ్యా. డబ్బులిస్తే ఎవరైనా తయారు చేస్తారు. ఫేక్ గాడు వీడు. నా చెల్లిపై ఏదో మాయ చేశాడు. అయినా ఈ కార్లు ఎంతకు అద్దెకిస్తారు? రోజుకి ఎంత తీసుకుంటారు? మేము ఒకసారి ట్రై చేస్తాం. ఇవన్నీ కొత్త మోడల్స్. కొత్త లోస్లా ఈవీ మోడల్ వారం క్రితమే వచ్చింది.
నేనెందుకు కారు దొంగిలిస్తాను? నా దగ్గర కార్ల ఫ్యాక్టరీ ఉంది. నా పేరు ఇషా నస్రానీ. ఒక్కసారి ఏం పేరు చెప్పారు? నాలుగోసారి చెబుతున్నాను, నా పేరు ఇషా నస్రానీ. అస్రానీ ఇండస్ట్రీస్ అండ్ కార్పొరేషన్ ఫౌండర్ అండ్ సీఈఓ. ఈ మోసగాడి గురించి నేనే చెబుతాను. ప్రభుత్వ స్కూల్లో ఎవరైనా చదవచ్చు. వీడు నాతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. వీడి తండ్రి వీధిలో మా నాన్న చెప్పులు పాలిష్ చేసేవాడు. వచ్చాడు పెద్ద అస్రానీ కంపెనీ ఓనర్. వీడయ్య చచ్చిపోయినప్పుడు వీళ్ళమ్మ దగ్గర పుస్తకాలకు కూడా డబ్బులు లేవు. పుస్తకాలు వదిలే, తినడానికి కూడా తిండి ఉండేది కాదు ఈ బికారి దగ్గర. నేనే ఎన్నోసార్లు భోజనం పెట్టాను. పేదరికం వల్ల వీడి అమ్మ కూడా వీడిని వదిలేసింది. అలాంటి వాడు ఇప్పుడు అస్రానీ ఇండస్ట్రీస్ సీఈఓ అంటున్నాడు. మీరే చెప్పండి, నమ్మగలరా? ఇంకా టైం ఉంది, నిజం చెప్పు. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం. జైల్లో నీ తోలొలుస్తారు. ఇప్పటి వరకు నేను ఓపిగ్గా ఉన్నాను. ఇప్పుడు నీ అసలు గుట్టు విప్పుతాను. నాకొకప్పుడు ఫుడ్ పెట్టావని నీకు పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్ ఇప్పించాను. కానీ డబ్బు వచ్చాక నువ్వు నీ మనస్సాక్షిని అమ్ముకుంటావని అనుకోలేదు. తనకే ఇల్లు కట్టుకునే డబ్బులేని వాడు నీకు రియల్ ఎస్టేట్ డీల్స్ ఇప్పించాడా? ఏం కథలు చెప్తున్నాడు? వాడికి పిచ్చి పట్టింది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. సీరియస్గా తీసుకోక బేబీ. వాడొక జోకర్. నేను జోకరా? సరే, ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి కథలు మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన కథలతో మళ్ళీ కలుద్దాం.